మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమా 20,000 థియేటర్స్లో రిలీజ్ అని వార్ 2 టైంలో ప్లానింగ్ జరిగింది, ప్రచారము జరిగింది. కట్ చేస్తే యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ నిర్ణయం వల్ల అప్పుడు కుదరలేదు. అందుకే ఈసారి ఏకంగా 18 భాషల్లో 22,000 థియేటర్స్లో ఎన్టీఆర్ మూవీని రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిజానికి 120 దేశాల్లో 100 కోట్ల మందిని రీచ్ అయ్యేలా సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీని రిలీజ్ చేయబోతోంది రాజమౌళి టీం. కాకపోతే అది జరగాలంటే ఇంకా 2 ఏళ్లు ఆగాలి. ఈలోపే 2026 జూన్లో డ్రాగన్ మాత్రం ట్రెండ్ సెట్ చేయడం కాదు, ఇంతవరకు క్రియేట్ కాని రికార్డును క్రియేట్ చేయబోతుంది. హాలీవుడ్ సినిమాల తరహాలో వరల్డ్ టాప్ 15 మూవీస్లో ఒకటిగా చరిత్ర సృష్టించబోతోంది. RRR ప్రపంచవ్యాప్తంగా 10,000 థియేటర్స్లో రిలీజ్ అయింది. 1,450 కోట్లు రాబట్టింది. దేవర్ మాత్రం 8,000 థియేటర్స్లో రిలీజ్ అయింది. 670 కోట్లు రాబట్టింది. దీంతో వార్ 2 మొత్తం 20,000 థియేటర్స్లో రిలీజ్ అయ్యి 3,000 కోట్లు రాబడుతుందన్నారు. కానీ అసలు రిలీజ్ అయ్యి 8,000 కోట్ల థియేటర్స్లోనే రిలీజ్ చేశారు. సో అక్కడి నుంచి ఒక్కో విషయంలో వార్ 2 నిరుత్సాహపరుస్తూ వచ్చింది. కథాలోపం వల్ల తక్కువ థియేటర్స్లో రిలీజ్ అవ్వటమే మంచిదైంది, లేదంటే మరింతగా నష్టం వచ్చేదనే కమెంట్లు కూడా పేలాయి. ఏదేమైనా ఎన్టీఆర్ వల్లే ఆ మాత్రం వార్ 2కి వసూళ్లు వచ్చాయనే మాటే తనకి సాలిడ్గా కలిసొస్తోంది. కానీ ఎలా చూసినా కష్టం వృద్ధానే. బాలీవుడ్ దర్శకుల్ని నమ్ముకుంటే పైసా లాభం లేకుండా కాలాన్ని అమ్ముకోవాల్సిందే అని ప్రూవ్ అయింది. అందుకే వార్ 2తో మిస్ అయిన రికార్డ్ని డ్రాగన్తో సొంతం చేసుకోబోతున్నాడు ఎన్టీఆర్. ఈసారి 1 కాదు 2 కాదు, అసలు 20,000 కూడా కాదు, మొత్తంగా 22,000 థియేటర్స్లో డ్రాగన్ రాబోతోంది. అందులోనూ 18 భాషల్లో ఈ మూవీ రిలీజ్ అవ్వటం కూడా మరో వింతే. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, బెంగాలీ, వియత్నామీ, చైనీస్, జపనీస్, కొరియన్, ఇండోనేషియన్, మలేషియన్, రష్యన్, జర్మన్, ఇటాలియన్, స్పానిష్ ఇలా 18 భాషల్లో అన్ని ఖండాల్లో దాదాపు 100 దేశాల్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు SSMB 29ని 120 దేశాల్లో 100 కోట్ల మందికి రీచ్ అయ్యేలా రాజమౌళి ప్లాన్ చేస్తుంటే దానికంటే ముందే ఆ రికార్డ్ని డ్రాగన్ టీం కొట్టేయబోతుంది. కేవలం అన్ని భాషల్లో అన్ని థియేటర్స్లో రిలీజ్ చేస్తే చూడాలని లేదు, ఏదో కంటెంట్లో అందరినీ అట్రాక్ట్ చేసే అంశం ఉంటే తప్ప. దీనికి తోడు నార్త్ ఈస్ట్, ఇండియా, చైనా, జపాన్ మాఫియా కనెక్షన్తో సినిమా అంటున్నారు. సో చైనానో, కొరియో లేదంటే మలేషియా, ఇండోనేషియాకు చెందిన వ్యక్తిని విలన్గా చూపించినా, నెగిటివిటీ వచ్చినా అక్కడ సినిమాకు దారులు మూసుకుపోతాయి. అందుకే ఇండో విలన్, ఇండో హీరో ఫార్ములానే ఫాలో అవుతున్నాడంటున్నారు ప్రశాంత్ నీల్. రాజమౌళి అంత కాకపోయినా తన రేంజ్లోనే పాన్ ఇండియాను షేక్ చేశాడు కాబట్టి ప్రశాంత్ నీల్ 22,000 థియేటర్ల ఐడియా మీద మార్కెట్లో కాన్ఫిడెన్స్ పెరుగుతోంది. ఇది ఏమాత్రం వర్కౌట్ అయినా 3,000 కోట్ల నుంచి 5,000 కోట్ల రికార్డు మాత్రం ఖాయం.